Sisters ఖతర్నాక్ కామెడీ షో. బేసిక్ గా లవర్స్ విడిపోతే బాధపడతారు, కానీ వీళ్ళేంటో విడిపోతే మీరు నవ్వుతారు అంటున్నారు. ఇంతకీ వీళ్ళ బాధలేంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ టీమ్ ఫ్రమ్ షికాగోలో. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా? ఏం లేదని భగవాన్ గారు, మను గారు, మా నాన్నకి నా నెల రోజుల ప్రేమ విషయం తెలిసిపోయింది. అందుకే మా లవర్ ఫోన్ చేసి వెంటనే రమ్మని పిలిచేస్తాను. హలో హలో, ఎవరు? నేను రాని శ్రీలేఖని. ఏటే శుభలేక మా నాన్న ఇంటికాడ ఉంటుందా? ఇచ్చి వెళ్ళిపోండి. ఒరే మొద్దు, శుభలేఖ కాదురా, శ్రీలేఖని, లవర్ని. ఓళ్ళు నువ్వా? ఏడు చెప్పా? నా కాళ్ళు చేతులు ఏం ఆడట్లేదురా, భయంగా ఉంది. వచ్చారా నువ్వు ఇక్కడికి? వాళ్ళు ఏమో కాళ్ళు చేతులు ఆడట్లేదా? ఇది ఖచ్చితంగా పక్షపాతమే. మొన్న మా నరసమ్మకి ఎలాగే అయితే వాకిట్లు పడాను రా, ఇవి మరి కాళ్ళు చేతులు రాలేదు. ఇప్పుడు ఏడు చేయాలిరా దేవుడా? పక్షాతం కదా పిచ్చినా కొడక. సరే, రోజు మనం కలుసుకున్న ప్లేస్ కి మాట్లాడదాం. సరే వస్తాను. ఎక్కడరా? మా లవన్ కలిసి వస్తున్నా, నువ్వెవరు చెప్పు. ఎక్కడ ఉండే ఏం మా రమ్మనువా? నీకు చాలా పొగరెక్కువైందిరా. ఒంట్లో సౌరవంతి భయపడాలి కానీ పౌరవంతి ఎందుకు భయమా? ఏడు చెప్పు. మా నాన్నకి నా లవ్ మ్యాటర్ తెలిసిపోయింది, కానీ అది నువ్వని ఇంకా తెలియలేదు. చెప్పి లేపనువా? ఒప్పుకుందిరట. చెప్పేస్తే గొయ్యి తీసిన పాతేస్తారు. సర్లే కానీ ఇప్పుడు ఏడు చేస్తాం చెప్పా. మా నాన్న మా బావతో గుళ్ళో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. అలా చేస్తే నేను చచ్చిపోతాను రా, అందుకే నన్ను లేపుకెళ్ళిపోరా. నీకు తెల్ల లేసరిగా 10:30 అవుద్దా? మీ ఇంటికి వచ్చి నేను ఎప్పుడు అమ్మ లేపుతున్నా? మరి కానీ మీ ఇంట్లో లేరు లేపడానికి. తింగరద లేపుకెళ్ళడం అంటే ఆ లేపడం కాదురా, నన్ను తీసుకెళ్ళిపోయి పెళ్లి చేస్తా. సరేలే పద. ఏదో చేస్తాం. మా నాన్న ఉన్నాడు, మొత్తం ఆడే మేనేజ్ చేస్తాను. వెళ్ళిపోరా. రష్మక్క, మా నాన్న వచ్చి నీకు ఫోన్ చేశాడు అనుకో, నాకు తెలియదు బాబాయ్ అని చెప్పి. నేను తీసుకెళ్ళి చెప్పక. ఓకే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. 18 ఏళ్ళు నిండకుండానే పారిపోయిన యువతి యువకులు చిచ్చి ఇలాంటి వాళ్ళని పట్టుకొని తనాలండి. వీళ్ళు కాదు, వీళ్ళు పెంచిన తల్లిదండ్రులు నలాలి. ఈ పేపర్ చదివి అన్ని ఇలాంటి చూసే. ఏమయ్యా రంగారావు గారు, మీ మనవాళ్ళు వస్తారట, ఎత్తుకోవడానికి రెడీగా ఉండండి. ఇక్కడ బుర్రగట్ట పోయింది రా, నా కొడుకు పెళ్లి అవనేదో. ఊరుకోండి, పిల్లల కాలం అంటే పెళ్లి అవ్వాలా ఏటే? మీ ఎవరో లేపుకొని వచ్చాడట. ఇదేంటిదే ఈ ఉడ్డోర్మా రేపుకొచ్చాడు. సర్లేండి, నాకెందుకు ఇవన్నీ. రారా దొంగన కొడక, రారా దొంగన కొడక. ఏటి ఎవరు లేపుకొచ్చారట? పెళ్లి అయిపోయిందట, పిల్లలు పుట్టాను రాట. ఏటి ఎవరమో పలకొండా నీకు చెప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను మరుని కానీ. అదే కదా నా కొడుకు అలా చేయడా. కాబా పక్కరు కొండ లేపుకెళ్ళిపోచ్చిన. పక్కరు కొండ పటాయించాను నన్ను. నమ్మనా? నమ్మవు. నమ్మను రా. ఓ డాడీ లిటిల్ ప్రిన్సెస్ రాయమ్మా నాన్న నమ్మడట. ఏటే డాయరీ కొన్ని పిన్నిస్లా. డాడీ లిటిల్ ప్రిన్సెస్. నీకు ఇంగ్లీష్ అర్థం కదా, గడు గుడ్ అర్థం కదా. వాళ్ళు రాయండి వాయి నమ్ముతాను కదా. మామయ్య, మాడిపళ్ళు అమ్ముకునేది అలాగ ఉంది. మామయ్య ఎంత అంది? అది అమ్ముకుందా కాదు, నన్ను నమ్ముకుందా. నాన్న అదేంట్రా పక్కరు పేషెంట్ కూతురా? ప్రెసిడెంట్ కూతురా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇది పిల్ల కాదురా, పోలీస్ కేసు. నాన్న ప్లీజ్ రా, నువ్వే ఏదో చేయరా ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఏట్రా బాగా వచ్చింది. సరే సరే 50 రూపాయలు తీసుకొని ఇటు వెళ్ళండి. ఇక్కడ లంగారావు అంటే నువ్వేనా? లంగారావు కాదని బాబు, రంగారావునే. అరే ప్రెసిడెంట్ గారు రేటు ఎలాగొచ్చారా ఓట్ల కోసమా? మీ అబ్బాయి మా అమ్మాయిని లేపుకెళ్ళిపోయినా బయట టాకు. వదలండి. అటు బియ్యం బస్తా లేపలేడు, ఇంకా అమ్మాయి లేపుకెళ్ళిపోతారా? అయినా అక్కడ లేదండి బాబు. ఎండనక వాననక రేయనక పరవనక దుబాయ్లో రాజమండ్రి పక్కన కాలువలు తెస్తాడు. అడంత బిజీగా ఉంటే మీ అమ్మలాగా లేపుకెళ్తున్నాడు బాబు. రేయ్ చెప్తాన్నా గుర్తించుకో, మీ అబ్బాయి కానీ మా అమ్మాయిని లేపుకెళ్ళారు సంగతి తెలియాలి. నీకుందరా మళ్ళీ వస్తా. సరే సరే వెళ్ళండి. నాన్న ఊరే నువ్వు వెళ్ళలేదట్రా? వెళ్ళిపోతారా? 50 రూపాయలు 50 ఊర్లు దాటి మేము తెలగెళ్ళిపోతారా? ఈ రోడ్డు పెట్టి ఇటు దాటి వెళ్ళు. నాన్న అడగడం మర్చిపోన్నా, నీకు పాప కావాలా బాబు కావాలా? నా అసలక నువ్వే కావాలి. ఓ ఈ టైంలో అవసరం రా. ఎడమ వెళ్ళు. పోలీస్ 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 పోలీస్. సార్ నమస్తే సార్. అగ్గిరా అగ్గే ఏదో సొట్టు ముట్టించుకుంటారు.
ఏరా పిసండి కూతురు ఎక్కడరా? పిసంటి ఇంట్లో ఉంటది, మా దగ్గర ఎందుకు ఉంటదండి? నాటకాలు ఆడుతున్నావా? నిజం చెప్పరా? వదండి బాబు, ఎక్కడ ఉంటుంది మా ఇంటికాడ లేదు. మా కొడుకు దుబాయ్లో రాజమండ్రి పక్కన కాలాలు తీసుకొని బతుకుతుంటే ప్రతి ఒక్కరు వచ్చి మమ్మల్ని అడుగుతారటండి. మీ దగ్గర ప్రూఫ్ ఉందని అలా అడుగుతారు. నీ కొడుకు పిసండి కూతురుని తీసుకెళ్ళాలని తెలిస్తే నీ బొక్కలో ఓడగొడతా, వాడికి బొక్కలో పెడతా. సరే వెళ్ళండి. రాత్రికి నీకు ఏ పువ్వులు కావాలమ్మా? మల్లె పువ్వులు కావాలా? కనకాంబరాలు కావాలా? విరజాజులు కావాలా? అవన్నీ దండగా కూర్చేసి నా మెడలేసి నన్ను చంపేయండి ఎదవల్లారా. ఇక్కడ నుంచి అడ్జస్ట్ వెళ్ళండి. నేను వెళ్ళా వెళ్ళండి వెళ్ళా వెళ్ళమంటే ఇక్కడ నుంచి. నేను బయటకు వెళ్ళా. ఎందుకు వెళ్ళవు? బయటకు వెళ్తే గాలి ఆడదా. ఒరే మీ ఇద్దరు ఎక్కడ ఉంటే నాకు ఊపిరి రావట్లేదురా నాయనా. మూడు పెట్టుకోండి, ఏ సిటీ దాటి వెళ్ళిపోతా, ఏదో బాధపడతాను. వెళ్ళిపోతాను. మావయ్య ఒక రోజు తర్వాత హేరా రంగారావు, నమస్తే సార్. బయటికి రారా. ఏంటండి మళ్ళీ వచ్చారు? హేరా నీ కొడుకు ఎక్కడరా? చెప్పాను కదండి, ఆ దుబాయ్లో రాజమండ్రి పక్కన కాలం తీసుకుంటాడు. ఏంట్రా ఇది చూడరా. ఆయన నువ్వు హెల్ప్ చేయకపోతే మేము ఈ పెళ్ళే చేసుకోపోదాం కాదు. గొప్ప సూపర్ గా హెల్ప్ చేశానన్న. థ్యాంక్ యూ సో మచ్. ఏదో నీ కోడలు మాట్లాడతాడు, మాట్లాడా. నమస్కారం మావయ్య. రేపు పొద్దున పిల్లలు పుట్టారనుకో మీ పేరే పెట్టేస్తాను. బాయ్ బాయ్. ఒరే నా కొంపుంచారు కదరా నాయన. సార్ నీకు ఎలా కాదురా. సార్ 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 రారా. సార్ 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 well done guys. సో మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎక్స్ట్రానరీ పెర్ఫార్మెన్స్, అందరు చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్ రైమింగ్, అన్ని కనెక్టివిటీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మనో గారు. కృష్ణ భగవాన్ గారు బాగుందండి, అందరు పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ఆల్ ద బెస్ట్.